వారాహిమాత ఎవరు? ఏ విధంగా ఆవిర్భవించారు? ఒక చిన్న పురాణ రహస్యం మనం తెలుసుకుందాం. మన్మధుణ్ణి పరమశివుడు కాల్చివేశాడు తన యొక్క మూడవ నేత్రాన్ని తెరిచి. ఆ కాలిపోయినటువంటి భస్మం, ఆ బూడిద ఏదైతే ఉన్నదో ప్రమథగణాల్లో చిత్రకర్మ అతని పేరుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ బూడిదనంతటినీ కూడా తీసుకుని పోగుపెట్టుకుని ఆ బూడిదలోంచి ఒక మనిషిని ఇలా ఆకారం కింద మార్చాడు. వాడికి ఆ బూడిదతోటే కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ పెట్టి వాడికి ప్రాణం పూసాడు ఈ చిత్రకర్మ. ఎప్పుడైతే ఒక మనిషి అది మన్మధుడు కాలిపోయినటువంటి బూడిద దాన్ని మనిషి కింద తయారు చేసి దాన్ని మళ్ళా ప్రాణం పోయడాన్ని చూసినటువంటి బ్రహ్మగారు ఏమన్నాడంటే భండు 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 వీడు అన్నారంటే అసహ్యమైనటువంటి వాడు అని అర్థం. ఇలా భండాసురుడు వచ్చాడు. రాగానే విశుక్రుడు విషంగుడు అనేటువంటి ఇద్దరు తమ్ముళ్ళని తయారు చేసుకున్నాడు. శూన్యక పట్టణాన్ని తయారు చేసుకున్నాడు. దేవతలందరినీ కూడా ముప్పదిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి దేవతలందరూ పారిపోయేలా చేశాడు. చతుర్దశ భువనాల్ని ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు కాంతి విహీనులైపోయారు. వీరందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థిస్తే ఈ సప్త సముద్రాల్లో ఒక సముద్రాన్ని ఇంకింపజేసి చిదగ్నిని రగిల్చి పరమశివుడు హోమం చెయ్యగా ఆ హోమంలో సమిధల కింద ఎవరయ్యా అంటే ఉన్నది దేవతలే. ఈ దేవతలందరూ కూడా ఆ చిదగ్నిలోకి వెళ్ళిపోయారు. వీరందరూ కూడా విపరీతమైనటువంటి కాంతితోటి తిరిగి బయటకు వచ్చేటప్పుడు అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యం చేయడానికి ఉద్భవించింది. ఒక రాజుగారు, ఆమె శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ఆమె గొప్ప మహారాణి. మరి ఆ మహారాణికి ఒక మంత్రిని ఒక సైన్యాధ్యక్షురాలు కూడా ఉండాలి. అలా బయటికి వచ్చినటువంటి వారే శ్యామలాదేవి వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు దండనాయిక, కిరిచక్రధారుడ, ఈమెకి ఒక చక్రం, ఈమెకి శ్రీచక్రం, ఈమెకి గేయ చక్రధారుడ ఎవరు శ్యామలాదేవికి. ఇలా ముగ్గురు అమ్మవార్లు బయటకు వచ్చారు. ఒక అమ్మవారు శ్యామలాదేవి ఏమో మంత్రిని, ఇంకో వారాహి అమ్మవారేమో దండనాయిక. ఈ ముగ్గురు కలిపి చిదగ్నిగుండం నుంచి బయటకు వచ్చి భండాసురుణ్ణి చంపి దేవతల యొక్క కార్యాన్ని చేశారు. అలా ఉద్భవించిందే వారాహి అమ్మవారు. ఆ అమ్మవారిని ఆరాధిస్తే అతి శీఘ్రంగా పలికేటువంటి రోజులే ఈ వారాహి నవరాత్రులు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. జూలై 15వ తారీఖు దగ్గర నుండి 23వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు. వారాహిమాత ఎవరు? ఏ విధంగా ఆవిర్భవించారు? ఒక చిన్న పురాణ రహస్యం మనం తెలుసుకుందాం. మన్మధుణ్ణి పరమశివుడు కాల్చివేశాడు తన యొక్క మూడవ నేత్రాన్ని తెరిచి. ఆ కాలిపోయినటువంటి భస్మం, ఆ బూడిద ఏదైతే ఉన్నదో ప్రమథగణాల్లో చిత్రకర్మ అతని పేరుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ బూడిదనంతటినీ కూడా తీసుకుని పోగుపెట్టుకుని ఆ బూడిదలోంచి ఒక మనిషిని ఇలా ఆకారం కింద మార్చాడు. వాడికి ఆ బూడిదతోటే కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ పెట్టి వాడికి ప్రాణం పూసాడు ఈ చిత్రకర్మ. ఎప్పుడైతే ఒక మనిషి అది మన్మధుడు కాలిపోయినటువంటి బూడిద దాన్ని మనిషి కింద తయారు చేసి దాన్ని మళ్ళా ప్రాణం పోయడాన్ని చూసినటువంటి బ్రహ్మగారు ఏమన్నాడంటే భండు భండు వీడు అన్నారంటే అసహ్యమైనటువంటి వాడు అని అర్థం. ఇలా భండాసురుడు వచ్చాడు. రాగానే విశుక్రుడు విషంగుడు అనేటువంటి ఇద్దరు తమ్ముళ్ళని తయారు చేసుకున్నాడు. శూన్యక పట్టణాన్ని తయారు చేసుకున్నాడు. దేవతలందరినీ కూడా ముప్పదిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి దేవతలందరూ పారిపోయేలా చేశాడు. చతుర్దశ భువనాల్ని ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు కాంతి విహీనులైపోయారు. వీరందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థిస్తే ఈ సప్త సముద్రాల్లో ఒక సముద్రాన్ని ఇంకింపజేసి చిదగ్నిని రగిల్చి పరమశివుడు హోమం చెయ్యగా ఆ హోమంలో సమిధల కింద ఎవరయ్యా అంటే ఉన్నది దేవతలే. ఈ దేవతలందరూ కూడా ఆ చిదగ్నిలోకి వెళ్ళిపోయారు. వీరందరూ కూడా విపరీతమైనటువంటి కాంతితోటి తిరిగి బయటకు వచ్చేటప్పుడు అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యం చేయడానికి ఉద్భవించింది. ఒక రాజుగారు, ఆమె శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, ఆమె గొప్ప మహారాణి. మరి ఆ మహారాణికి ఒక మంత్రిని ఒక సైన్యాధ్యక్షురాలు కూడా ఉండాలి. అలా బయటికి వచ్చినటువంటి వారే శ్యామలాదేవి వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు దండనాయిక, కిరిచక్రధారుడ, ఈమెకి ఒక చక్రం, ఈమెకి శ్రీచక్రం, ఈమెకి గేయ చక్రధారుడ ఎవరు శ్యామలాదేవికి. ఇలా ముగ్గురు అమ్మవార్లు బయటకు వచ్చారు. ఒక అమ్మవారు శ్యామలాదేవి ఏమో మంత్రిని, ఇంకో వారాహి అమ్మవారేమో దండనాయిక. ఈ ముగ్గురు కలిపి చిదగ్నిగుండం నుంచి బయటకు వచ్చి భండాసురుణ్ణి చంపి దేవతల యొక్క కార్యాన్ని చేశారు. అలా ఉద్భవించిందే వారాహి అమ్మవారు. ఆ అమ్మవారిని ఆరాధిస్తే అతి శీఘ్రంగా పలికేటువంటి రోజులే ఈ వారాహి నవరాత్రులు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. జూలై 15వ తారీఖు దగ్గర నుండి 23వ తారీఖు వరకు వారాహి నవరాత్రి.